సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని మిలిటరీ సబ్ ఏరియాలో పనిచేయనున్న కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల నేటికి కూడా జీతాలు అందలేదని సంబంధిత కంటోన్మెంట్ అధికారులు కాంట్రాక్టర్పై తగు చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ డిమాండ్ చేశారు. సబ్ ఏరియా కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలని నేడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బోర్డు ఖాళీ ముందు ధర్నా నిర్వహించి బోర్డు సీఈఓకు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ లేబర్ చట్టం ప్రకారం కార్మికులకు ప్రతి నెల 7వ తేదీలోపు జీతాలు చెల్లించాలని నిబంధన ఉన్నప్పటికీ సింగ్ సొల్యూషన్ అను కాంట్రాక్ట్ సంస్థ ప్రతి నెల జీతాలు ఆలస్యంగా చెల్లిస్తుందని, ఏప్రిల్ నెల జీతం నేటికి కూడా ఇవ్వకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని వారు విమర్శించారు. కాంట్రాక్టర్ చెప్తున్న దాని ప్రకారం సంస్థ పేరు మార్చుకోవడానికి బోర్డుకు అనుమతి పెట్టినందువల్ల జీతాలు వేయలేదని అనడం అన్యాయమని, తమ వ్యక్తిగత పనుల కోసం కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం చట్ట వ్యతిరేకమని వారు తెలిపారు. తక్షణం కంటోన్మెంట్ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్పై తగు చర్యలు తీసుకుని ప్రతి నెల జీతం 7వ తేదీలోపు వచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని, లేని పక్షంలో లేబర్ కమిషనర్కు కంప్లైంట్ ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. కార్మికులకు ప్రతి నెల చెల్లించాల్సిన జీతాలు పీఎఫ్ కూడా కాంట్రాక్టర్ సక్రమంగా చెల్లించడం లేదని, ముఖ్య యజమాని ఉన్నటువంటి బోర్డు సీఈఓ సంబంధిత కాంట్రాక్టర్పై తగు చర్యలు తీసుకోవాలని వారి వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్మికులు కంటోన్మెంట్ సీఈఓకు వినతిపత్రం ఇచ్చి కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలని, కాంట్రాక్ట్ లేబర్ చట్టం నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, కార్మిక హక్కుల్ని పరిరక్షించాలని చెప్పి ఈ సందర్భంగా కార్మికులు బోర్డు కార్యాలయం ముందు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు సబ్ ఏరియాలో పనిచేస్తున్న కార్మికులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సబ్ ఏరియాలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కాంట్రాక్టు దక్కించుకున్నటువంటి కాంట్రాక్ట్ సంస్థ సింగ్ సొల్యూషన్ అనే సంస్థ గత దాదాపు సంవత్సరం కాలంగా పనిచేస్తుంది. ఈ సంవత్సర కాలం కూడా ఎప్పుడు కూడా టైం ప్రకారం కాంట్రాక్ట్ లేబర్ చట్టం ప్రకారం ప్రతి నెల 7వ తేదీలోపు కార్మికులకు జీతాలు చెల్లించాలి. కానీ 7వ తేదీలోపు జీతాలు చెల్లించడం కూడా ప్రతి నెల 15, 16, 20 తారీఖు తర్వాతనే జీతాలు చెల్లిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా జీతాలు ఇవ్వాలి. ఈ నెల జీతం, ఏప్రిల్ నెల జీతం ఈ నెల కూడా ఇప్పటికి కూడా ఇంకా ఇవ్వలేదు. అంటే ఈ నెల కూడా అయిపోవస్తుంది. రేపు సెలవు ఉంది, తర్వాత ఎల్లుండి రోజు ఒకటే రోజు సెలవు ఉంది. ఈ నెల పోయిన నెల జీతం ఈ నెల కూడా వేసేటటువంటి పరిస్థితుల్లో కనపడుతుంది. కాబట్టి దానికి కారణం ఏంది? ఆయన కాంట్రాక్టు సంస్థ దక్కించుకున్న కాంట్రాక్ట్ చట్టం ప్రకారం ప్రతి నెల 7వ తేదీలోపు కార్మికుల అకౌంట్లో జీతాలు పడాలి. పడకపోతే ఈ చట్టం ప్రకారం అనేక సార్లు గతంలో వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ వేస్తామని చెప్పి తీసుకున్నటువంటి సంస్థ వాళ్ళు దాదాపు నెలలు గడుస్తున్నా కూడా వాళ్ళ జీతాలు వేయకుండా తీవ్ర అన్యాయానికి గురి చేస్తూ ఉన్నారు. ఈ అంశంపైన ఇప్పటిదాకా సీఈఓ గారికి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కాంట్రాక్టు సంస్థ వాళ్ళు లెటర్ జీతం అంటే కేవలం వాళ్ళు చెప్తున్నటువంటి సాక్ ఏంటంటే సింగ్ సొల్యూషన్ సంస్థ అనే దాని పేరు సింగ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరు మార్చుకున్నారంట. వాళ్ళది సొంత పరిస్థితి సమస్య. వాళ్ళు సొంతంగా మార్చుకున్న సంస్థను ఇక్కడ అప్రూవల్కు పెట్టిరు. అప్రూవల్ కాకపోయినా వాళ్ళు జీతం వేసి తర్వాత అప్రూవల్ తీసుకోవచ్చు. కానీ ఆ పేరుతోనే వాళ్ళు జీతాలు వేయకుండా లేట్ చేస్తూ ఉన్నారు. ఇది తీవ్ర అన్యాయం. కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండల్లో వచ్చి చాలా కష్టాలు పడి అనారోగ్యాల పాలవుతూ వాళ్ళు వచ్చి పని చేస్తున్నా కూడా వాళ్ళ సంస్థ వాళ్ళు వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా జీతాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం, తీవ్ర నిర్లక్ష్యం. ఎందుకంటే వాళ్ళ సంస్థ వాళ్ళకేమో బాధ లేదు. ఎందుకంటే బాధపడేది దాదాపు 700 మంది కార్మికులు. ఈ బాధను వాళ్ళు పట్టించుకోకుండా తీవ్ర నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. కాబట్టి అందుకు విరుద్ధంగానే ఈరోజు కంటోన్మెంట్ సీఓ సార్కి లెటర్ ఇచ్చి మేము ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నాం. లక్షలంగా జీతాలు అయిపోతే తప్పకుండా అవసరమైతే లేబర్ డిపార్ట్మెంట్లో కోర్టులో కేసు చేయడానికి కూడా ఆయన పైన సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.